Namaskar, friends. January 2014లో ఐ వాజ్ లైక్ దిస్. అండ్ ఒక 11 టాబ్లెట్ వేసుకునేవాడిని. ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, డయాబెటీస్ కి, కొలెస్ట్రాల్, బీపీ, కిడ్నీ స్టోన్, జాయింట్ పెయిన్. జనవరి ఐ లివ్ ఇన్ చెన్నై. జనవరికి 2014 గుంటూరు వెళ్ళాను. దిస్ ఇస్ ద ఫోటో మై నీస్ అనమాట. మనకు కావాల్సింది ఏంటి? మనకు సరైన నాలెడ్జ్ కావాలా. దాంతో పాటు డిసిప్లిన్ ఉంటేనే మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోగలం. ఒక బుక్ ఒకటి కొనుక్కున్నాను గుంటూరులో ఉన్నప్పుడు, డాక్టర్ మంచరి గారి బుక్. ప్రూవెన్ డయాబెటీస్ తగ్గించుకోవడం కోసం అనమాట. ఇది ఫాలో అయ్యి ఒక 3.5 months కి లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఐ హ్యావ్. సో మనందరం హెల్త్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి? హెల్త్ స్కోర్ చేయడానికి దగ్గర 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్. అది మనం దానికి డబ్బులు ఏం ఖర్చు లేదు. అందరూ ఈ గ్రూప్ లో చేరిన అందరూ కూడా దే హ్యావ్ టు టేక్ దేర్ హెల్త్ స్కోర్ ఆన్ దీస్ 10 పారామీటర్స్. ఇంకా మెటబాలిక్ హెల్త్ స్కోర్ అని వీ హ్యావ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కానీ తెలియదు. దానిలో దెర్ ఆర్ వన్ ఈజ్ బేసిక్. 7 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, అది ఒక 1500 రూపాయలు అవుతాయి. లేదా అడ్వాన్స్డ్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటారు, డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు అడ్వాన్స్ టెస్ట్ చేసుకుంటే ఒక 3000 అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, మన బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూద్దాం మనం ఇది ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ స్కోర్ అంటారు దీన్ని. దీనిలో బ్లడ్ టెస్ట్లు ఏమి లేవు. అందరూ చేసుకోవచ్చు. ఎవరెవరైతే ఇంట్రెస్ట్ గా ఈ గ్రూప్ లో చేరారో అందరూ కూడా ఈ పారామీటర్స్ చేసుకోవచ్చు. దీనికి ఎలా ఈ ఫార్మాట్ ఒకటి ప్రింట్ తీసుకోండి. ఇక్కడ యువర్ స్కోర్ ఉంది, ఇక్కడ మీ డీటెయిల్స్ రాయండి. చూడండి, వెయిట్ ఎంత ఉండాలి యాజ్ పర్ హైట్. ఒకప్పుడు నేను 69 ఉండేవాడిని. ఒక విత్ ఇన్ 4 months 57 అయిపోయాను. నడుము కొలత ఎంత ఉండాలి? హాఫ్ ఆఫ్ 8 inches. 5 feet 5 అంటే ఎంత ఉండాలి? 33 inches. అప్పుడు ఒక 3 inches ఎక్స్ట్రా ఉంది, 3 inches కూడా తగ్గింది. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 to 120/80 ఉండాలి. ఇక్కడ అంటే 130/90 ఉండింది నాది, విత్ మెడిసిన్, బీపీ మెడిసిన్ తో. ఇప్పుడు నార్మల్ అయిపోయింది చూడండి. అప్పుడే ఒక 4 months 3.5 months కదా 90/60 ద బెస్ట్ బీపీ అనమాట. బిలో 120/80 ఉంటే మంచిది అనమాట. 90/60 to 120. నెంబర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్. మన డాక్టర్ 11 టాబ్లెట్లు ఇచ్చారు. ఒక 3-4 నెలల్లో టాబ్లెట్ లేకుండా అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం నీళ్ళు ఎన్ని తాగుతున్నాము, రోజులో ఎంత యూరిన్ బయటికి పోస్తున్నాం అనమాట. మనం ఇది యూరిన్ చెక్ చేయడం కష్టం కనుక మనం నీళ్ళు ఎన్ని తాగుతామో చూసుకోవాలి. 3 to 4 liters వాటర్ తాగాలన్నమాట, తప్పకుండా తాగాలి. అప్పుడు అంతకుముందు నేను తాగేవాడిని కాదు, మేబీ 1-1.5 తాగేవాడిని కూడా. గత 10 ఏళ్ల నుండి తాగుతూనే ఉన్నాను. తర్వాత ఎలిమినేషన్, అంటే 2 సార్లు మలవిసర్జనకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది కూడా పొద్దున్నే. ఎప్పుడైతే మనం మంచిగా నీళ్లు తాగి 2 సార్లు మలవిసర్జన అవుతుందో మన స్కిన్ కూడా గ్లో చేస్తుంది అనమాట. అప్పుడు చేసేవాడిని కాదు. నంబర్ ఆఫ్ ఈటింగ్ ఎపిసోడ్, ఎన్నిసార్లు తింటాం? మనందరికి అలవాటు ఏంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ అయితే తింటుంటాం అన్నమాట. అప్పుడేం తినేవాడిని నేను? బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినేవాడిని. ఒక 10, 10:30కి ఆఫీస్‌లో కాఫీ తాగేవాడిని. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఒక 4:00 మళ్ళీ కాఫీ, టీలు తాగేవాళ్ళం. మళ్ళీ ఎవరైనా కనపడితే నోట్లో ఏసుకుంటాను, నెమరేస్తూనే ఉండేవాళ్ళం. రోజు 5, 6 సార్లు తినేవాడిని అప్పుడు. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? ఐడిల్. ఇదంతా ఆప్టిమల్ అన్నమాట. 2 సార్లు తింటే మొత్తం బాగా ఆకలేసినప్పుడు. 2 మీల్స్‌కి మధ్యలో నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదన్నమాట. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. కాఫీ, టీ ఏది తీసుకున్నా ఫుడ్ కింద వస్తుంది. అంతకుముందు 5, 6 సార్లు స్ట్రిక్ట్ గా గత 10 ఏళ్ల నుండి రోజుకు 2 సార్లు తింటాను అనమాట. ఎవరన్నా ప్రసాదం పెట్టినా, దేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా నేను తినను. 2 సార్లు తింటా. ఏదైనా తినాలనుకోండి అది పెట్టుకొని భోజనంతో పాటు తినొచ్చు అనమాట. నిద్ర. నిద్ర అంటే మంచం మీద పడుకుంటే 10, 15 నిమిషాల్లో కల్లా నిద్ర రావాల. 7 గంటలు నిద్రపోవాలన్నమాట. ఇప్పుడు రాత్రి 10 గంటల నుండి 5 గంటల లోపు. చాలా ఇంపార్టెంట్. 7 గంటలు పడుకోవడం ఇంపార్టెంట్. ప్లస్ అది కూడా నైట్ పడుకోవడం ఇంపార్టెంట్. అంతకుముందు లక్కీకి ఇది నా హ్యాబిట్, ప్రాబ్లమ్ లే. లంగ్స్ ఎలా ఉన్నాయి మనయి? లంగ్స్‌కి ఎలా చెక్ చేసుకోవచ్చు? బాగా బ్రెత్ తీసుకోండి ఫుల్‌గా. బ్రెత్ తీసుకొని ఒక అది 90 సెకండ్స్ గనుక ఎక్కువ సేపు హోల్డ్ చేసుకోగలిగితే మనకి మంచి లంగ్ కెపాసిటీ ఉన్నట్టన్నమాట. ప్రాక్టీస్ చేయండి. ఇనిషియల్‌గా చేయలేకపోతారు, తర్వాత ప్రాక్టీస్ చేయండి. తర్వాత హార్ట్ హెల్త్ ఎలా ఉంది చెక్ చేయడానికి ఏంటి సింపుల్‌గా, ఒక 3 అంతస్తుల భవనం, ఒక్కొక్క అంతస్తుకి 20 స్టెప్స్ ఉంటాయన్నమాట. 3 అంతస్తుల భవనం పైకి పరిగెత్తుకుంటూ ఎక్కగలగాలి. ఎక్కగలిగితే ఒక 60 సెకండ్‌లు ఎళ్ళిపోవాల. అంటే మన ఫాస్ట్‌నెస్ తెలుస్తుంది. మన హార్ట్ బీట్ అంతా దాంట్లో తెలుస్తుంది. అంటే ఇనిషియల్‌గా ట్రై చేయమాకండి. తర్వాత మీరు చేయండి. ఇలా ఎక్కగలిగితే మన హార్ట్ హెల్త్ బాగున్నట్టన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? నైన్త్ పాయింట్ చూద్దాం. మెంటల్ పీస్ చెక్. మెంటల్ పీస్ ఎలా ఉంది మనది అనేది. స్ట్రెస్ మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నామా?
ఏదైనా పని చెప్పారనుకోండి, ఇప్పుడు కాదులే అని కాకుండా ఎంతూసియాస్టిక్‌గా ఉండగలుగుతున్నామా? మన రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? మన ఫ్యామిలీతో గాని, మన ఫ్రెండ్స్‌తో గాని, సోషల్ కనెక్ట్. మన వరకు మనందరం ఏం చేస్తాం? మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనోళ్ళకి హెల్ప్ చేస్తాం. కానీ సోషల్ కనెక్ట్. హౌ ఆర్ యూ కనెక్టెడ్ సోషల్లీ టు ద పీపుల్? అది చాలా ఇంపార్టెంట్. అది ఆ హాబిట్ నాకు ముందు నుండే ఉంది. నేను నేర్చుకుంటే ఇమ్మీడియేట్‌గా అందరికి షేర్ చేయటం, వాళ్ళని మోటివేట్ చేయడం చేస్తుంటానన్నమాట. తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది? మన ఎనర్జీ ఎలా ఉంది? ఇమ్యూనిటీ ఎలా ఉంది? ఎలా తెలుసుకుంటాం మన ఫ్లెక్సిబిలిటీ? మనం నడిచేది ఇప్పుడు మీరందరూ గుర్తుందో లేదో 'మహాత్మా గాంధీ' గారి వీడియోలున్నాయి. ఆయన దాండీ మార్చ్‌లో ఆయన ఎంత ఫాస్ట్ నడుత్తాడు చూడండి. అంత వయసులో ఉన్నా కూడా. అన్నమాట. స్ప్రింగ్ ఇన్ ద స్టెప్స్‌న దాన్ని ఎంతూసియాజం అంటాం. తర్వాత మనం నిలబడేసి నీస్ బెండ్ అవ్వకుండా మన చేతులతోటి, మన ఫింగర్స్ తోటి ఎప్పుడైతే మన కాళ్ళ టోస్‌ని టచ్ చేయగలిగితే అది ఫ్లెక్సిబిలిటీకొస్తదన్నమాట. చాలా ఇంపార్టెంట్ అంటే నాట్ ఫాలింగ్ సిక్ ఈవెన్ ఆఫ్టర్ డ్రెంచింగ్ 1 అవర్ ఇన్ రెయిన్. ఇది మనకు జనరల్‌గా అవ్వదు. అందరం బాగా భయపడతాం. అయ్యో! తడిస్తే జలుబు చేస్తది. ఇది అంతకుముందు నేను 2014కి ముందు జనవరి స్విమ్మింగ్ ఒకరోజెళ్తే 3 రోజులు దగ్గు, జలుబు ఉండేదనమాట. సో, మీరందరూ ఏం చేయొచ్చు ఈ 10 పారామీటర్‌లు మీరు సెల్ఫ్ అసెస్ చేసుకోండి. మీరే చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్కోర్ రాయండి. యెస్, నో రాసుకోండి. తర్వాత కింద స్కోర్ అప్పుడు 30% ఈ మూడే ఓకేనాయి. సో, 30% హెల్త్ స్కోర్. నౌ లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఇట్స్ ఆల్‌మోస్ట్ 100% అన్నమాట. నెక్స్ట్ చూడండి చేంజెస్ ఎలా మార్పొచ్చిందో. పొట్ట తగ్గిపోయింది, టాబ్లెట్ లేవు, బాగా హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉన్నాం. ఇదేంటి సెల్ఫ్ అసెస్. ఇది సెల్ఫ్ అసెస్. దీంట్లో పైసా ఖర్చు లేదు. అందరూ హెల్త్ స్కోర్ అనంగానే, లేదు సార్ మేము బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు అంటున్నారు. అందుకనే ఐ హావ్ డివైస్డ్ ఎ సింపుల్ మెథడ్ ఆఫ్ ఇది మనం ఫస్ట్ మన అసెస్ ఇది ఆహ్, ఇమ్యూనిటీ అండ్ హెల్త్ స్కోర్ ఎలా చేయొచ్చు. ఈ 10 పారామీటర్లు మీరు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 7 బ్లడ్ టెస్ట్‌లు చేయించుకుంటే బేసిక్‌గా మెటబాలిక్ హెల్త్ స్కోర్ చేసుకోవచ్చు. అది తర్వాత చూద్దాం. దానికి రూ. 1,500 ఖర్చవుతాయి. మినిమమ్ 1,500, 2,000 కనుక ఇది ఫాలో అవ్వండి అందరూ. అందరూ కూడా ఈ పర్టిక్యులర్ ఈ చార్ట్ ఫిలప్ చేసి గ్రూప్‌లో పెట్టండి. తర్వాత ఇది చూద్దాం ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఏంటి అని. హుహు. ఇందాక చెప్పాను గదా! మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. ఎట్లా ఎక్కువ ఇప్పుడు కాదు. ఎట్లా మన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది చూడండి. ఇంతకుముందు స్విమ్మింగ్ అంటే 2, 3 రోజులు బాగా బరువు వస్తుంది కదా! మా గ్రాండ్ చైల్డ్ అన్నమాట. చెన్నైలో చేసాం. సో, మా గ్రాండ్ చైల్డ్ కూడా అన్నీ ఫాలో అవుతారు. ఫ్రైడ్ రైస్, పోషకాహారం వాళ్ళు తడిసినా మనకి జరుగుతుంది రాకపోతే. రెడీయా? ఫ్లెక్సిబిలిటీ చెక్. ఇదేంటంటే ఇలా పట్టుకోకుండా కూర్చొని లెగవాలన్నమాట. ఫ్రెండ్స్ నా పేరు గంగేశ్వరరావు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. కనుక అందరూ కూడా ఈ సింపుల్ దీనికి పైసా ఖర్చు లేదు కానీ అందరూ చేసుకోండి. గ్రూప్‌లో పెట్టండి. మీరు మన నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? మనం డైలీ చేసేటువంటి మిస్టేక్స్ ఏందో తెలుసుకుందాం. 10 డైలీ మిస్టేక్స్. ఆ తర్వాత దినచర్యలో ఒక 10 డైలీ హ్యాబిట్స్ అన్నమాట. ఈ 10 డైలీ ఫస్ట్ ఈ రాంగ్ హ్యాబిట్స్‌ని మనం చేసేటువంటిది ఆపేయాలి ఇంపార్టెంట్. ఆ తర్వాత 10 డైలీ స్టెప్స్ అన్నమాట. అదే దినచర్య గనుక మనం ఫాలో అయితే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 3, 4 మంత్స్ యూ కెన్ బికమ్ హెల్తీ అండ్ హేల్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్, సబ్స్క్రైబ్.